సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిపిఐ మాస్ లైన్ పార్టీ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా ఖాళీ గ్యాస్ సిలిండర్ బొడ్డితో పెరిగే ధరలకు హద్దే లేదు, ఏలిటోడికి సిగ్గే లేదు, 3 నెలల్లో 2 సార్లు ధరలను పెంచడమా, సిగ్గు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలను పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరుగుతూ పోతున్నాయంటూ ఇది మోదీ ఘనత అని తీవ్రంగా మండిపడ్డారు. మార్చి 7న సిలిండర్పై 60 రూపాయలు పెంచి 3 నెలలకి ఇప్పుడు మళ్లీ 29 రూపాయలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపైన విపరీతమైన భారాన్ని మోపిందని, ఎన్నికలకు ముందు ధరలు పెంచబోము, దేశంలో మోదీ ఇంధన వనరులకు కొదవేలేదు, సరిపడా ఉన్నాయి, ధరలు పెరుగుతాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వారి మాటలు నమ్మొద్దు అంటూ చెప్పిన మోదీ నేడు ఎన్నికలు అయిపోయిన వెంటనే ధరలను పెంచుతూ దేశ ప్రజలపైన భారాన్ని మోపుతున్నారని, ఈ పాపం మోడీదేనని బి మల్లేష్ తీవ్రంగా విమర్శించారు. పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని, లేనట్లయితే దేశ ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పడాల శంకర్, జి సీతారాం, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి, ఎస్ లక్ష్మి, గంగామణి, నాగమణి, కృష్ణ, దేవయ్య, లాలయ్య, బి సాయిలు, డి పోషెట్టి, శంకర్, హనుమాన్లు, లక్ష్మణ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపి గ్యాస్ సిలిండర్ ధరల్ని పట్టుకొని ఇక్కడ నిరసన తెలిపి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ 3 నెలల్లోనే 2 సార్లు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. ఈరోజు సాకు చూపిస్తుంది, యుద్ధం అనేటటువంటి పేరు చెప్పి ఈ ధరల్ని పెంచింది. ఈ పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు మేము ధరలు పెరిగాయి. ఇప్పటికి కూడా పాలకులు, మంత్రి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈరోజు ఇంధనము నిల్వలో ఉన్నది, కొరత లేదు అని చెప్తూనే మరొక మొక్కన ఈ ధరల్ని పెంచుతున్నారు. ఈ పెంచినటువంటి ధరల్ని వెంటనే తగ్గించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు పెంచిన గ్యాస్ సిలిండర్ ధరల మూలంగా ఇళ్లల్లో మహిళలు ఎవరైతే వంటలు చేసేటటువంటి మహిళలకు ఈరోజు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చేసినటువంటి కష్టమంతా బయట కూలీనాలు చేసి తీసుకొచ్చినటువంటి పైసలన్నీ కూడా గ్యాస్ సిలిండర్కే సరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఒక మొక్కన మేము మహిళల అభివృద్ధి, మహిళల్ని ఉన్నతి స్థాయికి తీసుకుపోతున్నాం అని చెప్తూనే ఈరోజు మహిళలకు కష్టాలు పెడుతున్నటువంటి పాలకులు ఎప్పుడైనా ఆలోచించాలని చెప్పి వాళ్ళు చేసిన కష్టమంతా దానికే సరిపోతుంది. అందుకని మహిళలు తిండికి తింటారా లేకపోతే ఈ గ్యాస్ సిలిండర్కు అవుతుందా? ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి మహిళలకు, గృహిణీలకు చాలా ఇబ్బంది ఏర్పడుతున్నది. అందుకని పెంచిన గ్యాస్ సిలిండర్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఇదే మహిళలు ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం.